హలో అండి, వెల్కమ్ టు శ్రీ సాయి ఫుడ్స్. ఈరోజు నేను చేయబోయే పదార్థము శనగల వడలు. కావలసిన పదార్థాలు: నానబెట్టిన శనగలు, మొలకలు వచ్చినా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, మినపగుళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. అన్నీ మిక్సీ పట్టుకోవాలి. శనగలు మిక్సీలో వేసుకోవాలి. తర్వాత మినపగుళ్ళు కూడా మిక్సీలో పెట్టుకోవాలి. నానబెట్టిన మినపగుళ్ళు, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి చూపించిన విధంగా. అవన్నీ ఒక బౌల్లో తీసుకుని అన్ని బౌల్లో తీసుకున్న తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం చిన్నగా పెద్దగా కాకుండా ఒక తరుక్కోవాలి. తర్వాత కరివేపాకు చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకుని కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని అన్నీ మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి చక్కగా. ఇలా గట్టిగానే ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు, జారుగా ఉండకూడదు. ఇలా గట్టిగానే ఉండాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని నూనె వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని నూనె కాగబెట్టుకోవాలి. తడి చేయి చేసుకుని ఇలా చేత్తోటే వేసుకోవచ్చు. చిన్న చిన్న వడలుగా చేసుకుని నూనెలో వేసి వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. చక్కగా కరకరలాడుతూ వస్తాయి. అన్ని బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకుని పట్టినంత వరకు వేసుకుని వేయించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడకదు. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగాలి కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కరకరలాడుతూ. వీటిని ఏమీ చట్నీ అవి లేకుండా తినచ్చు, సాస్తో నంచుకొని తినచ్చు. చాలా బాగుంటాయి. ఇది వేయించుకున్న తర్వాత మనం చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా, వాటిలో వేసుకుని నూనె ఏమైనా ఉంటే వడిలిపోతుంది కిందకి. నూనె పీల్చవు ఇవి. ఇలా వేయించుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి. అంతే అండి, శనగల వడలు